ఈ జనరేషన్లో ఎక్కువ లివింగ్ రిలేషన్షిప్ చేస్తూ ఉంటారు అనమాట, లివింగ్ టుగెదర్ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నీ అభిప్రాయం? మామూలుగా మాకైతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు అంటే అసలు ఎవరు అమ్మాయి లవ్ అనేది వద్దు అంటున్నారు. ఏమో వద్దు కాంటి అమ్మాయిని వాడుకొని వదలండి అంటున్నారు. వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు కాబట్టి నువ్వు అట్టే చేరా అంటున్నారు. చేస్తున్నావు అయితే చూసారా సార్ డబుల్ యాక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనం అయితే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఎందుకంటే సాయంత్రం పూట ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి మనం లివింగ్ రిలేషన్షిప్ ఇది కరెక్టేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువగా విడాకులు అవ్వడానికి కారణాలు ఏంటి, ఈ టాపిక్ పైన అయితే మనం అయితే పబ్లిక్తో మాట్లాడిపోతున్నాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ జనరేషన్లో ఎక్కువ లివింగ్ రిలేషన్షిప్ చేస్తూ ఉంటారు అనమాట, లివింగ్ టుగెదర్ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నీ అభిప్రాయం? యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే అది కరెక్టేను. మరి కొంచెం జనరేషన్ అదే ఒక 40-50 వాళ్ళకైతే నచ్చదు అనుకోవచ్చు బహుశా. ఇప్పుడు మా లాంటి వాళ్ళకైతే అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది అన్న. కరెక్టే అనిపిస్తుంది అంటే ఏ విధంగా? అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చా, లేకపోతే మీ ఎంజాయ్మెంట్, జనరేషన్ ఎంజాయ్మెంట్ కోసం అంటావా? ఏ విధంగా కరెక్ట్ అంటావు? అది జనరేషన్ బట్టి ఇప్పుడు యుక్త వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళకి మామూలుగా మాకైతే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఈ జనరేషన్లో లివింగ్ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తారు? మోసం చేయకుండా ఏం చేయకుండా లాస్ట్ వరకు వస్తే బాగానే ఉంటుంది. సగం మధ్యలో లవ్ ఇవ్వని చెప్పి మనతో తిరిగి మళ్ళీ మనం నచ్చగా వేరే వాడు వచ్చిన తర్వాత అటు మోసం చేయడం తప్పు కదరా. అది అంటే మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఏమన్నా చూసావు బ్రో ఇలాంటి సిచ్యువేషన్లో? ఇద్దరు ముగ్గురిని చూస్తున్నా. చాలా మంది చేసినాం. ఏ ఊరు బ్రో? మాది నెల్లూరు. కాదు రాజుపాలెం. నెల్లూరు కాదు రాజుపాలెం. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? లివింగ్ టుగెదర్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు అంటే అసలు ఎవరు అమ్మాయి లవ్ అనేది వద్దు అంటున్నారు. ఏమో వద్దు కాంటి అమ్మాయిని వాడుకొని వదలండి అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కూడా చేయమాకరా వాడుకొని వదిలేసి అంటున్నారు. అంటే వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారా లేకపోతే ఎట్టా? వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు కాబట్టి నువ్వు అట్టే చేరా అంటున్నారు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? చేస్తున్నావు అయితే? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ జనరేషన్లో విడాకులు అవ్వడానికి ప్రధానమైన కారణాలు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. డబ్బు సమస్య వలన, లవ్ తక్కువ అవడం వలన, లేకపోతే ఏదైనా ఇంకేమైనా తక్కువ విడిపోవడమా, ఎట్లాగా విడాకులు అనేవి ఎక్కువ ఎందుకు అవుతున్నాయి ఈ జనరేషన్లో? ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పెళ్లి కాకముందు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, పెళ్లి ఎంత ప్రేమ చూపించలేదు అని చెప్పి అదొకటి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే మీ భార్యకి ప్రేమ చూపిస్తావు బ్రో? ఏమంటే వాళ్ళు ఉండే బిహేవియర్ పెట్టి కదా. అంతే వాళ్ళు ఉండే బట్టి. ఇంకా వాళ్ళంటే మన మీద నమ్మకం పెట్టించారు, మనం నమ్మకం పెట్టిస్తాం. ఇంకా మళ్ళీ ఏం చేశారంటే విడాకులు తట్టు. మనం సరే, ఈ జనరేషన్లో అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి చెప్పు? ఏ విధంగా అంటే బాగుంటుంది? ఎట్లా బ్రో, చాలా టీవీలో కూడా చూసాం కదా. అంటే ఇప్పుడు నచ్చడం అరేంజ్ మ్యారేజ్ చేసుకునేది, ఇంకా వాళ్ళని చంపేసి కుక్కరు డ్రమ్ములు ఆడ చేస్తుంది. పెళ్లి చేసుకునే భయం వేస్తుంది. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. రెండు అని చెప్పొచ్చు. వాడు లవ్ కొద్దిగా సక్సెస్ చేస్తుంది, కొన్నిసార్లు అంటే అన్సక్సెస్ఫుల్ చేస్తుంది. రెండు విధాలుగా ఏది తీసుకున్నా కొద్దిగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బ్రో నేను ఒక చిన్న మాట్లాడతా, నిజం చెప్పా? మనోడికి లవర్ ఉంది, అందుకని సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఇందాక నుంచి. అవును కదా? ఎన్ని ఇయర్స్ నుంచి బ్రో? నాకు లవ్ లేదు, ఏం లేదు. చెప్పాడు తెలిసిపోయింది మాకు. చెప్పు. లేదు. అబద్ధం చెప్పామనుకో బ్రేకప్ అయిపోద్ది. ఎంకరేజ్ చేయరా. ఒకసారి ఉంటాడు, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అది వాళ్ళ తప్పు కదా. అది అంటే వాళ్ళిద్దరికి ఉంటుంది, ఒక కమిట్మెంట్ అని ఉంటుంది. వాళ్ళ ఇష్టం, అది మన మాటలు, వాళ్ళ పర్సనల్స్ అవి మనం చెప్పుకూడదు. వాళ్ళిద్దరు ఇప్పుడు వ్యక్తి గురించి చెప్పండి. ఎవరో ఒక సంథింగ్ వేరేనా అన్నకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అంటే వీళ్ళు ఆల్రెడీ లవ్లోనే ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ 10th లో నుంచి అలా లవ్లోనే ఉన్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్ళి చేసుకున్న వాళ్ళు కాదు, అది పెళ్ళి అయిపోయింది. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, అది పక్కన పెట్టేయాలి. పెళ్ళి అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేద్దాం మనం. వాళ్ళిద్దరు ఇప్పుడు సెటిల్ అయిపోయి బాగున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అదే కంపెనీలో కలిసారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటే అమ్మాయి రిలేషన్షిప్లో ఉంది కదా ఆల్రెడీ, అమ్మాయి కలిసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. సంథింగ్ ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంది, ఇంకో అమ్మాయి పరిచయం అయింది, అంతేనా? ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా.
పరిచయం అయింది ఇద్దరికి ఓకే, కొన్ని రోజులు గడిచింది బాగునింది, సంథింగ్ అలాగే అయింది బాగునింది. ఇంకా వీళ్ళు కూడా అయిపోయారు, మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నారు కానీ కలిసి ఉన్నారు. ఇప్పుడు అందరికి తెలిసి అది సంథింగ్ పెళ్ళి అయిందేనా అందరికి తెలుస్తుంది, మామూలుగా అప్పుడు వాళ్ళ వైఫ్కి వాళ్ళందరికి తెలియదు కదా అని. సంథింగ్ మనం ఏం చేస్తాం, అది పెద్దలకి నచ్చకపోవచ్చు, మన లాంటి వాళ్ళకి అయితే ఏముంది ఇంట్లో అదే. అది ఇప్పుడు జరిగింది బాగానే ఉంది, ఇది కరెక్ట్ అంటావా? కరెక్ట్ అంటే ఇంకా మనకి అన్న వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకి ఇష్టం, మన ఇష్టం మనది. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, మనకు నచ్చద్దు కదా. అదే ఇంట్లో అన్నం తింటున్నాం బయట బిర్యానీ తినుకున్నా ఉంటున్నా సామెత, అంతే ఇది కూడా సేమ్ అంతే. ఓకే, ఈ జనరేషన్లో ఎక్కువ డైవర్స్ అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? డబ్బు, ఫస్ట్ మనీ ఉంటేనే ఏదైనా. ఇప్పుడు నువ్వు రోజు డబ్బులు సంపాదిస్తావు, ఎవరు కూడా సంపాదిస్తావు నీ పిల్లం కోసం. పిల్లం తెచ్చి పెడితే ఉంటుంది, లేకపోతే ఎగిరేస్తుంది, వేరే ఎవరు తెలిపోద్ది అంతే, ఇంకేముంది. అందరూ 100 మంది అమ్మాయిలు ఉంటే 100 మంది అట్టే ఉంటారు. 100 మంది ఉండరు బ్రో, 99% ఒక అమ్మాయి ఉంటుంది మన కోసం అని, దానికోసం బతికితే చాలు అంతే. మిగతా అంతా డబ్బులే. నాకు తెలిసి మొత్తం ఈ లోకం అంతా, నెల్లూరు అయినా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా మొత్తం డబ్బే. డబ్బు ఉంటే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ డబ్బా చదువా, రెండిట్లో ఏదైనా, డబ్బా చదువు అంతే ఉంటే మాత్రం పక్కా. అది ఈ జనరేషన్లో అమ్మాయిలకి ఒక చిన్న మాట చెప్పాలంటే ఏం చెప్తావు? నేనేం చెప్తాను, డబ్బు చూసి ఆశపడకూడదు, మా వ్యక్తిని చూసి ఇష్టపడండి. ఇది. సో చూసారు కదా, ఇది ఇవాళ టాపిక్ లివింగ్ రిలేషన్షిప్ మీద. అండ్ అలాగే ఈ జనరేషన్లో ఎక్కువగా విడాకులు కానివ్వచ్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద అయితే మనైతే వీడియో చేయడం జరిగిందనమాట. అసలు ఈ సబ్జెక్ట్ పైన మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.